హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రసం పెట్టేసుకుంటున్నాను. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేయండి. దీంట్లోకి చిన్నులపాయలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి. టొమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, తాలింపు గింజలు. ఒక బౌల్లో మనం చింతపండు తీసేసుకోవాలి, నిమ్మకాయ సైజ్ అంతా. అది హాట్ వాటర్లో పోసి నేను పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఒకసారి లుక్ వేసేసుకోండి. అండ్ ఒక పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. చూసేయండి ఎంత ఆయిల్ వేసుకున్నాను నేను. తర్వాత మనం దీంట్లోకి తాలింపు గింజలను వేసేసుకున్నాం. అది మంచిగా ఫ్రై చిప్పట్ అయిన తర్వాత ఆనియన్ కూడా వేసేసుకోవాలి. అండ్ కరివేపాకు, ఈ స్టేజ్లోనే కరివేపాకును కూడా వేసేసుకోండి. ఇది మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఆనియన్ లైట్ బ్రౌనిష్ కలర్లోకి రావాలి. అప్పటిదాకా మనం ఫ్రై చేసేసుకున్నాం. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసి లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక టొమాటోస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక్కసారి ఒక మిక్సీ చేసేసి దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి, టొమాటోస్ కుక్ అయిపోవడానికి కొంచెం చాలు. అండ్ దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి కుక్ చేసేసుకోవాలి. చూడండి, కుక్ చేసిన తర్వాత ఎంత మెత్తగా అయిపోవాలో, స్మాష్ అయిపోవాలన్నమాట టొమాటోస్ అన్నీ, అంతవరకు మనం కుక్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం దీంట్లోకి డ్రై ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. టర్మరిక్, చిల్లీ పౌడర్ వేసేసుకున్నాం. అండ్ మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అనమాట ఇది. చిన్నులపాయలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. నేను ఇంకా దీంట్లో ఏ రసం పౌడర్ యాడ్ చేయను గైస్, ఆ పేస్టే మనకు మంచి అరోమా ఇచ్చేస్తుంది. చూడండి, మెత్తగా అది ఏగేదాకా ఉంచుకొని తర్వాత మనం చింతపండు రసాన్ని పోసేసుకోవాలి. మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసేయండి దాన్ని. అండ్ దీంట్లోకి మనకు కావాల్సినంత వాటర్ని కూడా మనం యాడ్ చేసేసుకుంటాం. మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత వాటర్ని మనం యాడ్ చేసేసుకుంటాం దీంట్లో. అండ్ సాల్ట్ చూడండి, ఈ టెక్స్చర్లోకి రావాలి. మనం గ్రైండ్ చేసేసుకున్నాం కాబట్టి పేస్ట్ ఏ తొక్కులు మనకు కనిపించవు, కొత్తిమీర తప్పితే. అండ్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి. చూడండి, ఇలా బాయిలింగ్ టెక్స్చర్లోకి వచ్చేసిన తర్వాత చూడండి, పచ్చి కొబ్బరిని నేను రసంలో యాడ్ చేస్తాను. ఇది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది కదా, ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇది. ట్రై చేస్తారు కదా, ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్తారు కదా. బాయ్ గాయ్స్.